నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశానికి ప్రపంచం నలుమూలల నుంచి అన్ని దేశాల వారు రావచ్చని చెప్పేసి, కానీ ఒక్క దేశం వారు కువైట్కు వచ్చేదానికి లేదు. ఆ యొక్క దేశ పౌరులపైన మనం చూసుకుంటే కువైట్ దేశం నిషేధం విధించింది. వివరాల్లోకి వెళితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖలు నిర్దేశించిన నిబంధనలను పాటిస్తే కువైట్ దేశం అన్ని దేశాల ప్రజలను స్వాగతిస్తూ ఉందని చెప్పి బ్రిగేడియర్ అహ్మద్ అల్ రువైహి గారు ధృవీకరించారు. ప్రత్యేక షరతులకు లోబడి తమ యొక్క కుటుంబాలను తీసుకురావాలనుకునే ప్రవాసులకు సౌకర్యాలను ఆయన ప్రస్తావించారు. పర్యాటక, వాణిజ్య మరియు కుటుంబ వీసాలను ప్రవేశపెట్టినప్పటి నుంచి నివాస చట్టాన్ని ఎవరూ ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. ప్రత్యేక సేవల విభాగం దేశంలోని దౌత్య సంస్థలు మరియు రాయబార్య కార్యాలయాల లావాదేవీలు నిర్వహించడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఈ లావాదేవీలు దేశాల మధ్య ఒప్పందాల ద్వారా నిర్వహించబడతాయని చెప్పేసి రెసిడెన్సీ వ్యవహారాల రంగంలో ప్రత్యేక సేవల విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ మహమ్మద్ అల్ రువైహి గారు కువైట్ దేశం అన్ని దేశాల వారిని స్వాగతిస్తూ ఉందని చెప్పేసి, ఏ జాతీయత పైన ఎటువంటి పరిమితులు లేవు, కానీ ఒక్క దేశం మీద మాత్రమే మేము నిషేధం విధించామని చెప్పేసి, ఇజ్రాయెల్కు సంబంధించిన పౌరులు కువైట్ దేశంలోకి వాళ్ళకు అనుమతి లేదు. ఇజ్రాయెల్ ఆక్రమిత సంస్థ జాతీయులకు ఇది వర్తిస్తుందని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. కువైట్ దేశానికి మనం చూసుకుంటే ప్రపంచం నలుమూల నుంచి అన్ని దేశాల ప్రజలను స్వాగతిస్తామని చెప్పేసి, కానీ ఆక్రమిత ఇజ్రాయెల్ దేశం ఏదైతే ఉందో, జియోనిస్ట్ దేశం ఏదైతే ఉందో, ఆ యొక్క దేశానికి సంబంధించిన ప్రజలను మేము కువైట్లోకి అనుమతించము, వాళ్ళపైన నిషేధం విధించామని చెప్పి ఆయన వెల్లడించారు. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలైతే కువైట్లోకి రాలేరు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.